హలో, గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ కాదర్. సో ఇప్పుడే మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం సెల్లింగ్ సైడ్ది. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ ఉన్నాను, ఈయన బయింగ్ సైడ్ వెళ్ళిద్దా ఇక్కడ సెల్లింగ్ సైడ్ వెళ్ళిద్దా, రిస్క్ తీసుకుదలచలే. ఆల్రెడీ ఇక్కడ పిఎస్పీ లెవెల్ కూడా బ్రేక్ అయింది. సో ర్యాండమ్ సెల్లర్స్ వస్తే వాళ్ళు ఎగ్జిట్ తీసుకుని ఇమీడియట్లీ డౌన్ సైడ్ ఫాల్ అయింది. ఇక్కడ ఒక లోగో ఇది కూడా బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత క్లోజింగ్ ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. మార్కెట్ ఎప్పుడు సపోర్ట్ తీసుకుని వెళ్ళదు. ఒక బ్రేక్ ఇచ్చిన తర్వాత కన్సల్ట్ అయ్యి పైకి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఈ బేస్ మీద ఒక రీట్రేస్ కనబడింది. సో ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను నేను. ఇక్కడ రీట్రేస్మెంట్ తీసుకోలేదు, ఇక్కడ రిస్క్ అనిపించింది అగైన్. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాప్ అప్ మిగతా వాళ్ళందరూ సెల్లింగ్ సైడ్ చూస్తే ఒక్కోసారి మార్కెట్ బయింగ్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ నేను అప్ సైడ్లో రిస్క్ తీసుకుదలుచుకోలే. అందుకోసం డౌన్ సైడ్ కూడా ఇమీడియట్లీ బ్రేక్ అయింది అనుకున్న క్లోజింగ్ ప్రైస్. అప్పుడు ఒక బయింగ్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. సో అక్కడ హోల్డ్ చేస్తుందని బయర్స్ వస్తారు మనకి క్లోజింగ్ ప్రైస్ దగ్గర. కొంతమందికి సపోర్ట్లా కనబడిద్ది. సో ఇది బ్రేక్ అయిన తర్వాతనే మనకి ఎస్ఎల్స్ దొరుకుతాయి. అప్పుడు సెల్లర్స్ వస్తే అప్పుడు రీట్రేస్మెంట్ రివర్సల్లో స్టార్ట్ అవుతుండే. ఈలోపు మనం ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది కాబట్టి తీసుకున్నాం మనం ఇమీడియట్లీ. ఇది అప్ సైడ్ కొంచెం బ్రేక్ అయితే మళ్ళీ ఎగ్జిట్ అవుతాం, ఎందుకంటే ఓవరాల్ రిస్క్ తీసుకోదలుచుకోలే ఈ మార్కెట్లో. చూద్దాం, 900 లెవెల్ నడుస్తుంది ప్రాఫిట్, వెయిట్ చేద్దాం. ఇక్కడ మనం కాస్ట్లో ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. మార్కెట్ ఏంటంటే అగైన్ మనకి రివర్సల్ స్టార్ట్ అయింది సపోర్ట్ తీసుకొని. ఇక్కడ మనకి క్లోజింగ్ ప్రైస్ ఉంది, పిఎస్వై లెవెల్ ఉంది. సో ఇక్కడ మ్యాక్స్ మళ్ళీ బయర్స్ యాక్టివ్ అవుతారు. సో మనం ఈ ట్రేడ్ తీసుకున్నాం, ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. బయింగ్ సైడ్ అందరూ సెల్లింగ్ క్లోజ్. బయింగ్ సైడ్ కూడా చూద్దాం. సెల్లింగ్ అయితే ఆల్మోస్ట్ పోయినట్టే చేతుల నుంచి. వెయిట్ చేద్దాం, ఇంకొక ట్రేడ్ ఏమైనా దొరికిద్దామని. కానీ రిస్క్ ఇవ్వాలి. మొత్తం మార్కెట్ ఓపెన్ అవ్వడమే రాంగ్ ప్లేస్లో ఓపెన్ అయింది. ఇక్కడ ఇమీడియట్లీ సెల్లింగ్ తీసుకుంటే మాత్రం అది కూడా తీసుకోలేము. ఎందుకంటే పిఎస్ మనకి 500 లెవెల్ బ్రేక్ అయితే మిగతా సెల్లర్స్ కూడా యాక్టివ్ అవుతుంది. దాన్ని ఇమీడియట్లీ పైగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒక టార్గెట్ ఇచ్చింది, ఇక్కడ సెల్లింగ్ తీసుకున్న వల్ల ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంది. ఇక్కడ ఏందో సపోర్ట్ తీసుకున్న వాళ్ళు వస్తారు, మళ్ళీ బయర్స్ మళ్ళీ టార్గెట్ చేస్తే కంటిన్యూ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. సో వెయిట్ చేద్దాం. ఇంకా మళ్ళీ సెల్లింగ్ ట్రేడ్ తీసుకోవాలా, బయింగ్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలా, ఒక్కోసారి వెయిట్ చేసి ట్రేడ్ తీసుకుందాం మనం. ఇప్పుడైతే బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయ్యింది. ఇప్పుడే ఒక బయింగ్ ట్రేడ్ తీసుకున్నా. ఇంకా లాస్ అన్న ప్రాఫిట్ అయినా మనం ఎగ్జిట్ అవుదాం. 1500 రిస్క్ తీసుకుందాం. ఇలా ఓవరాల్ మొత్తం రిస్కీ మార్కెట్, సెల్లింగ్ సైడ్ బయింగ్ సైడ్. ఇప్పుడు ఏంటంటే దేని బేస్ మీద తీసుకున్నాం అంటే మనం బయింగ్ సైడ్ ప్రీవియస్ ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇక్కడ బయర్స్ రిస్క్ తీసుకోలేదు, ఎందుకంటే నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇక్కడ సెల్లర్స్ రిస్క్ తీసుకున్నారు. సెల్లర్స్ రిస్క్ తీసుకున్న వాళ్ళు అగైన్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందిలే, కానీ పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. సో వాళ్ళ దగ్గర హోప్ ఉంది మార్కెట్ ఇంకా మేబీ డౌన్ సైడ్ వచ్చిద్దని. ఆ హోప్తో వాళ్ళు అగైన్ ఇక్కడ సెల్లింగ్ తీసుకున్న వాళ్ళంతా మళ్ళీ అగైన్ డౌన్ సైడ్ ఇక్కడ వరకు వచ్చింది మార్కెట్. మేబీ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయ్యిద్ది అనుకొని వాళ్ళు యావరేజ్ చేసి ఉంటారు. దెన్ మార్కెట్ ర్యాండమ్ సెల్లర్స్ కూడా వచ్చి ఉంటారు మార్కెట్లో. సో బయింగ్ చేద్దాం అనుకున్నాడు కూడా ఇక్కడ సెల్లింగ్ సైడ్ వచ్చిండు. నేను కూడా బయింగ్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ క్యాండిల్ చూస్తే చూడు నేను కూడా ఇక్కడ సెల్లింగ్ రేట్ తీసుకున్నా. మేబీ ఇది బ్రేక్ అవుతుంది, ఇక్కడ బ్రేక్ అవ్వలేదు. ఎందుకంటే పిఎస్ఎల్ అవ్వాలి, క్లోజింగ్ ప్రైస్ ఉంది, లో ఉంది. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ వస్తారు. అందుకోసం మార్కెట్ దెన్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది. ఇది కంటిన్యూ వెళ్ళాలి నాకు తెలిసి. ఒక బ్రేక్ డౌన్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసేది మనకి జరగలేదు కాబట్టి ఇక్కడ రివర్సల్ ట్రేడ్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ సెల్లింగ్ సైడ్ ఎస్ఎల్స్ ఉన్నాయి మనకి, ఇంకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, అప్ సైడే వెళ్ళే అవకాశాలు ఉంది. సో వెయిట్ చేద్దాం టార్గెట్. హలో గైస్, ఇక్కడే మనం 2200లో ఎగ్జిట్ అయినాం, నియర్ బై మనం టార్గెట్ దగ్గర. సో రిస్క్ తీసుకోలేదు. ఆల్రెడీ మనం సెల్లింగ్ ట్రేడ్లో కూర్చున్నాం, క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయిద్దని. దెన్ క్లోజింగ్ ప్రైస్ సపోర్ట్ తీసుకుంది. అసలైతే మనం క్లోజింగ్ ప్రైస్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ వెళ్తానంటే బయింగ్ సైడ్ తీసుకోం ఇక్కడ. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ అందరు సెల్లింగ్ సైడ్ కూర్చున్నారు.
నేను కూడా ఇక్కడ సెల్లింగ్ సైడ్ కూర్చుని, ఎందుకంటే ఒక క్లోజింగ్ ప్రైస్ ఒక బ్రేక్ అయిన తర్వాత కన్సల్టేట్ తీసుకొని రివర్స్ అవ్వాలి. అక్కడ అవ్వకుండా మనకి ఇక్కడ ఆల్మోస్ట్ చూడండి, నీ ఎంట్రీ నేను ఎందుకు తీసుకున్నానంటే, నేను ఒక ఎంట్రీ నా సెల్లింగ్ సైడ్ బిఫోర్ క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఒక బయింగ్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళదు, ఒక రీట్రేస్ లెక్క అనుకోవాలి మనం దీన్ని. ఇక ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, మేబీ క్లోజింగ్ ప్రైస్ పక్కా బ్రేక్ అయిద్దని ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను నేను. దెన్ ఇక్కడ వచ్చి సపోర్ట్ తీసుకుంది. సో రీట్రేస్ మీద కొంచెం సెల్లర్స్ నేను తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా సెల్లింగ్ తీసుకుని ఉంటారు. వాళ్ళకి ఇక్కడ నిన్న సెల్లింగ్ సైడ్ తీసుకున్న వాళ్ళు ఈ క్యాండిల్ వాళ్ళు ఎగ్జిట్ అవ్వరు. అట్లీస్ట్ ఈ క్యాండిల్ బ్రేక్ అయినప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. వాళ్ళు కూర్చున్నారు, ఈ ఫాల్ అయి వచ్చింది, మళ్ళీ వాళ్ళు అన్నీ మళ్ళీ యావరేజ్ చేసుకుంటూ వచ్చారు. యావరేజ్ చేసుకున్నప్పుడు ఎస్ఎల్స్ అప్ సైడ్ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా మనం ఇమీడియట్లీ బ్రేక్ అయినా కూడా నేను బయింగ్ సైడ్ ట్రేడ్ తీసుకుని ఇది ఎక్స్పెక్ట్ చేసేటాను ఇమీడియట్లీ బ్రేక్ అయితే. కానీ ఇక్కడ ఒక రీట్రేస్మెంట్ ఇచ్చింది చూసారా, ఈ రీట్రేస్మెంట్లో ఇది బ్రేక్ అయితే అనుకోని నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా, అది బ్రేక్ అవ్వలేదు, సపోర్ట్ తీసుకుంది. ఇంకా సపోర్ట్ తీసుకున్నప్పుడు అర్థమైంది, కన్ఫర్మ్ అయిందంటే మిగతా ఇక్కడ చాలామంది పైన అప్సైడ్ ఎస్ఎల్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ర్యాండమ్ బయింగ్ తీసుకున్న వాళ్ళు నిన్నగా ఇది చూడండి 56,200 సపోర్ట్ తీసుకుని క్లోజ్ అయింది మార్కెట్. బయింగ్ తీసుకునే వాళ్ళు రిస్క్ తీసుకోలే వాళ్ళు, ఎందుకంటే నెగిటివ్లో క్లోజ్ అయింది మార్కెట్. సో ఇలా గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు బయింగ్ సైడ్ తీసుకుందాం వాళ్ళు, కానీ మార్కెట్ ఏంది కంటిన్యూ సెల్లింగ్ సైడ్ వచ్చింది. మేబీ ఇది కూడా బ్రేక్ అయిద్దని అందరు ఇక్కడ సెల్లింగ్ సైడ్ పొజిషన్ ఉంటాయి. ర్యాండమ్ సెల్లర్స్ కూడా వచ్చి ఉంటారు. ఇక్కడ నేను కూడా రీట్రేస్మెంట్, నేను కూడా సెల్లింగ్ సైడ్ వచ్చాయి, ఇది బ్రేక్ అయిద్దని. ఇక్కడ సపోర్ట్ తీసుకుందంటే ఇక్కడ వీళ్ళంతా ఇంకో బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ ఎస్ఎల్స్ వచ్చి దొరికినాయి మనకి సెల్లింగ్ సైడ్. మనకి క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, 200 లెవెల్ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. ఈలోపు ఇక్కడ సపోర్ట్ తీసుకొని కంటిన్యూ వెళ్తుంది మార్కెట్ పైకి. మనం ఇక్కడ ఎగ్జిట్ అయినాం, ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయినాం నియర్ బై 1:1. ఇంకొంచెం వెయిట్ చేయాల్సిందేలే, కానీ ఆల్రెడీ నేను ఒక ట్రేడ్ సెల్లింగ్ సైడ్ తీసుకున్నా, అక్కడ రిస్క్ తీసుకున్నా నేను. సో అందుకోసం ఇక్కడ ఆగలేకపోయా, ఎగ్జిట్ అయ్యా. సో ఇవాళ అనాలిసిస్ ఇది.